ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు లిటర్జీ మనకు ఒక ఆత్మీయ అలారం లాంటిది. అది మనల్ని భయపెట్టడానికి మోగడం కాదు, మనము నిద్రలో ఉండకుండా మేల్కొలపడానికి. యేసు చెబుతున్నారు, మేల్కొని ఉండండి, మీ ప్రభువు ఏ రోజైనా వస్తాడు మీకు తెలియదు. మేల్కొని ఉండడం అంటే భయపడడం కాదు. ప్రభువు ఎప్పుడు వస్తాడు అనే భయంతో జీవించమని యేసు ఎప్పుడూ చెప్పలేదు. ప్రభువు ఎప్పుడు వచ్చినా ఆయనను కలుసుకోవడానికి సిద్ధంగా ఉండే జీవితం జీవించమని చెబుతున్నాడు. మేల్కొని ఉండడం అంటే ప్రార్థనలో జాగ్రత్తగా ఉండడం, పాపాన్ని తేలికగా తీసుకోకపోవడం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం, మనకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా చేయడం. మన జీవితంలో తర్వాత మారుతాను అనే మాట చాలా ప్రమాదకరం. రేపు మన చేతిలో లేదు, ఈరోజు మాత్రమే దేవుడు మనకు ఇచ్చిన సమయం. సువార్తలో యజమాని తన సేవకుడిని ఒక బాధ్యత అప్పగించి వెళ్తాడు. నమ్మకమైన సేవకుడు యజమాని ఎప్పుడు వస్తాడో తెలియకపోయినా తన పని చేస్తూనే ఉంటాడు. ఇది క్రైస్తవ జీవితం. యేసు మనకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నేను తిరిగి వచ్చే వరకు నీవు ఏమి చేస్తున్నావు? నీ కుటుంబంలో ప్రేమిస్తున్నావా? నీ పనిలో నిజాయితీగా ఉన్నావా? పాపాన్ని తేలికగా తీసుకోకుండా జీవిస్తున్నావా? నీ సంఘంలో సేవ చేస్తున్నావా? నీకు అప్పగించిన వ్యక్తులను దేవుని బహుమతులుగా చూస్తున్నావా? యేసు కోసం ఎదురు చూడడం అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు, ఆయన అప్పగించిన పనిని ప్రేమతో చేయడం. పౌలు కొరింథీలకు రాస్తూ క్రీస్తులో వారికి లభించిన దేవుని కృప గురించి కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇది చాలా అందమైన విషయం. మనము దేవుని కోసం ఏదైనా చేయడానికి ముందే దేవుడు మన జీవితంలో పని ప్రారంభించాడు. మన విశ్వాసం మన సామర్థ్యంతో ప్రారంభం కాదు, కృపతో ప్రారంభమవుతుంది. అందుకే పౌలు చివరగా ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమున మీరు నిర్దోషులుగా ఉండేలా ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. అంటే మన రక్షణ మొత్తం మన శక్తిపై ఆధారపడలేదు, మనము నమ్మకంగా ఉండాలి. కానీ మనలను చివరి వరకు నిలబెట్టేది దేవుని విశ్వసనీయత. ఈరోజు పవిత్ర మోనికా జ్ఞాపక దినం. ఆమె తన కుమారుడు అగస్టిన్ మార్పు కోసం ఎన్నో సంవత్సరాలు కన్నీళ్లతో ప్రార్థించింది. ఆమెకు వెంటనే సమాధానం రాలేదు, కానీ ఆమె ప్రార్థనను విడిచిపెట్టలేదు. ఇది ఈరోజు మనకు ఒక గొప్ప సందేశం. దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు కనిపించినా ప్రార్థనను ఆపవద్దు. మనకు కనిపించని చోట దేవుడు పనిచేస్తూ ఉండవచ్చు. మన కన్నీళ్లు వృధా కావు, మన విశ్వాసపూర్వక నిరీక్షణ వృధా కాదు. ఈరోజు మనల్ని మనం అడుగుదాం, యేసు ఈరోజే నా జీవితంలోకి వస్తే నేను ఆయనను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? నేను ఎవరినైనా క్షమించాలా? ఏదైనా పాపాన్ని విడిచిపెట్టాలా? ఏదైనా బాధ్యతను నమ్మకంగా నిర్వహించాలా? ఎవరైనా వ్యక్తి కోసం మళ్ళీ ప్రార్థన ప్రారంభించాలా? ఈరోజే ప్రారంభిద్దాం. ప్రభువా యేసయ్య, నా హృదయం ఆత్మీయ నిద్రలోకి జారిపోకుండా నన్ను మేల్కొలపండి. మీరు ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని ఆనందంతో కలుసుకునేలా నా జీవితాన్ని సిద్ధం చేయండి. నాకు అప్పగించిన ప్రతి బాధ్యతను నమ్మకంగా నిర్వచించే హృదయాన్ని ఇవ్వండి. పవిత్ర మోనికా వంటి పట్టుదల గల ప్రార్థనను నాకు ప్రసాదించండి. సమాధానం ఆలస్యమైన విశ్వాసాన్ని కోల్పోకుండా కన్నీళ్ల మధ్య కూడా మిమ్మల్ని నమ్మే కృపను ఇవ్వండి. నా శక్తి తగ్గినప్పుడు మీ కృప నన్ను నిలబెట్టాలి. నా జీవితాంతం వరకు మీలో స్థిరంగా ఉండేలా నన్ను నడిపించండి. ఆమేన్.